పొన్న ప్రభాకర్ చెప్తారు. ఇంకేమున్నాయి? మీరు అసెంబ్లీలో తీర్మానం బిల్ చేశారు, ఇక్కడ దాకా వచ్చారు, ఢిల్లీలో ధర్నా చేశారు. అసలు కేంద్ర ప్రభుత్వం కదా దీన్ని చేయాల్సింది. అందుకే ఇవాళ మేము 1 గంటకి వెల్ఫేర్ మినిస్టర్ కలుస్తా ఉన్నాము. ప్రధానమంత్రి గారు ఎవరిని కలిసే పరిస్థితి లేరు. నేను అందుకే బీజేపీ నాయకులు అడుగుతా ఉన్నాను, మీరు కేంద్రంలో ఎంపీలుగా మంత్రులుగా ఉన్నారు, అపాయింట్మెంట్ తీసుకోండి. మాకు బేసిజాలు లేవు, బీసీల రిజర్వేషన్లో ఒక మెట్టు దిగడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మేము మా ముఖ్యమంత్రి, డిప్యూటీ మంత్రి, ఉత్తర క్యాబినెట్ వస్తాం ప్రధానమంత్రి కలవడానికి. ఇది ప్రజల సమస్య. సెక్యులర్ కంట్రీ, ఈ దేశంలో అందరూ భాగస్వాములే. వాళ్ళు ఓట్ల కోసం, వాళ్ళు అనునిత్యం ఓట్ల కోసం ముస్లిం పేరు వాడుతూ ఉన్నారు. మేము పరిపూర్ణమైనటువంటి లౌకికవాదులం కాబట్టి మేము ఎప్పుడు కులాలు మతాల పేరు మాట్లాడము. చూద్దాం, గతంలో కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. మేము అన్ని ఆలోచించి న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత పొందుపరచడం జరిగింది. చూద్దాం. ఇప్పుడు ఆ విషయం చెప్తాను, ఆ ముస్లిం చెప్తా. లేదు, తేదీలు మీరు ప్రకటించుకున్నారు, మేము ఎక్కడ తేదీలు చెప్పలేదు. ఇప్పుడు ఒకటి, మంత్రివర్గ విస్తరణ అనేది ఏఐసిసి పరిధిలో ఉంటే అంశము. నాకు తెలిసినంత వరకు 6 స్థానాలు ఉన్నాయి. చాలామంది పోటీ పడుతున్న సందర్భం. మంత్రివర్గ విస్తరణ చేయడం అనేది కొంత ఇబ్బందులు ఉన్నాయి. అతి త్వరలో తొలగిపోయి ఏఐసిసి ఒక డేట్ను ప్రకటిస్తామని ఆశిస్తాము. లేదు, మేము చేసిన కసరత్తు, మేము ఇచ్చిన అభిప్రాయాలన్నీ తీసుకున్నారు. వ్యక్తిగతంగా మా అభిప్రాయాలు తీసుకున్నారు, అందరు మూకుమ్మడిగా మా అభిప్రాయాలు తీసుకున్నారు. అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దాన్ని క్రోడీకరించి దాంట్లో నుంచి ఒక నిర్ణయం రావాల్సింది. అది ఏఐసిసి తగు సమయంలో ప్రకటిస్తుంది. మీరేమో ముస్లింలు వెనకబడిన వాళ్ళని కలిపి రిజర్వేషన్లో దాన్ని తీసుకొచ్చారు. బీజేపీ వాళ్ళు కేంద్రంలో అధికారంలో, బీజేపీనేమో ముస్లింలు ఉంటే చేయవాలి. అంటే ఓవరాల్ మరి బీసీలకు రిజర్వేషన్లు పొందే ఫలాలు అందేటువంటి అవకాశం ఏ రకంగా? లేదా ఇప్పుడు ముస్లిం సాకుతో యావత్ దేశంలో ఉన్నటువంటి బీసీని, ముఖ్యంగా తెలంగాణ బీసీని అన్యాయం చేసే దిశగా బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. వారు చిత్తశుద్ధి లేదు కాబట్టి, ఒక సాకు కావాలి కాబట్టి ముస్లింలు అడ్డం పెట్టుకొని ముందుకు పోతా ఉన్నారు. ఇప్పుడు ముస్లింలో గుజరాత్లో కూడా ముస్లింలకి ఓబీసీ రిజర్వేషన్ ఉంది. ప్రధానమంత్రి గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన గుజరాత్ రాష్ట్రంలో ఓబీసీలకు రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు గత 50 ఏళ్లుగా. ఈ మాట ఎవరో కాదు, ప్రధానమంత్రి గారు చెప్పారు. వీడియోలో ఉంది, ప్రధానమంత్రి గారు చెప్పారు ఈ వీడియోలో. मुस्लिम संप्रदाय 70 जातियां ऐसी हैं जो ओबीसी है, और मेरे गुजरात में जब मैं था उनको ओबीसी की कैटेगरी में बेनिफिट मिला, लेकिन कभी मैं मीडिया में नहीं देखा. ఏమంటారు, దాదాపు 70 తెగలు ముస్లింస్లో ఉన్నాయి. మా గుజరాత్లో వారు రిజర్వేషన్ ఫలాలు అందుకుంటూ ఉన్నారు. నేను ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో వాళ్ళకి అందుతూ ఉన్నాయి, కానీ నేను ప్రచారం చేసుకోలేదని మాట చెప్పినారు. అంటే వారు గుజరాత్లో ముస్లింలకి రిజర్వేషన్ ఉండొచ్చు, తెలంగాణ ముస్లింలకు మాత్రం ఉండకూడదు. వారి ఉద్దేశం అది. ప్రతిసారి కూడా కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతూ ఉన్నారు. వాళ్ళకి అదృష్టం ఏంటంటే ఇంకా దేశ ప్రజలు ఆ భ్రమలో పడి వారికి ఓట్లేస్తూ ఉన్నారు. కులం పేరిట, మతం పేరిట రాజకీయాలు చేసి దేశాన్ని నడపడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. ఇది లౌకికవాద పునాది మీద ఏర్పడ్డ దేశం. దీన్ని అర్థం చేసుకోకుండా కులాల పేరిట, మతాల పేరిట మతాన్ని ఎప్పుడు వాడుకుంటూ రాజకీయాలు చేస్తున్నట్టు పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇది మంచిది కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు సీలింగ్, అందుకే సుప్రీంకోర్టు సీలింగ్ ఉన్నప్పటికీ కూడా తమిళనాడులో 69% రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకు వెసులుబాటు పొందింది 9th షెడ్యూల్ చేర్చిన వల్ల. సో అందుకే మేము కూడా అదే రకంగా 9th షెడ్యూల్లో చేర్చి తమిళనాడు తరాలో తెలంగాణ కూడా ఎగ్జామ్స్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చినారు కదా, ఏ రకంగా ఇచ్చినారు? 50% అధిగమించి 10% మళ్ళీ చేర్చినారు కదా. ఇప్పుడు 60%కి వచ్చింది కదా. ఒక రకంగా సుప్రీంకోర్టు క్యాప్ డైల్యూట్ అయినట్టే కదా. ఆ దశగానే మేము ఇచ్చిన రిజర్వేషన్ 42% పెంచి తమిళనాడు త్వరలో తెలంగాణలో రిజర్వేషన్ కావాలని కోరుతా ఉన్నాము. ఇది ప్రధానమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే, బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒకరోజు పని ఆ దశగా చేయాలని కోరుతా ఉన్నాం.
బీహార్లో కూడా కుల సర్వే చేసి టేబుల్ చేయలేకపోయినారు, మేము టేబుల్ చేసినాము. మహేష్ కుమార్ గారు మీరు ఏదైతే చెప్తున్న రిజర్వేషన్ మీ తెలంగాణ ప్రభుత్వ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ విస్తరణలో కూడా ఉండే అవకాశం ఉందా? నేను ఇందాక చెప్పాను, క్యాబినెట్ విస్తరణ దీంతో పోల్చి ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ చాలా అంశాలతో కూడుకున్న సందర్భం. ప్రాంతాలు, కులాలు, ఎమ్మెల్యేల సంఖ్య అన్నింటినీ ఛేదించి చేయాల్సిన పరిస్థితి. అయినప్పటికీ 2 మంత్రులు ఇప్పుడు ఓబీసీ వారు ఉన్నారు 12లో, ఇంకా 2 ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను పీసీ అధ్యక్షుడిగా. ఆ దశగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము చేసినంత కుల సమీకరణ, కుల న్యాయం ఓబీసీలకు మేము చేసినంత న్యాయం ఈ గతంలో ఎవరు చేయాలి? ఇస్తారు. వచ్చే క్యాబినెట్లో డెఫినెట్గా మైనార్టీకి మంత్రి పదవి వస్తుంది. నిన్న PC4 గర్జనకు బీజేపీ పిలిచినా రాలేదు అన్నారు. వస్తారని చెప్పిన రాహుల్ గాంధీ కూడా రాలేదు. రాహుల్ గాంధీ గారు వస్తున్నారని మేము ఎప్పుడు చెప్పలేదు, ఆహ్వానం మాత్రం ఇచ్చినాము. నిన్న మీరు చూసినారు, వక్ఫ్ బిల్లు వల్ల రాత్రి 3 గంటల వరకు పార్లమెంట్ నడిచింది. ఇవాళ మేము రాహుల్ గాంధీ కలిసినప్పుడు మీరు వస్తారని ఆశించినామని అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఎస్ ఐ ట్రైడ్ బట్ ఐ వాజ్ సో ఎక్టిక్ ఇన్ ది పార్లమెంట్ ఎస్టర్డే దే వాజ్ ఇంపార్టెంట్ బిల్, ఐ వాజ్ సో ఎక్టిక్ అనే మాట కూడా చెప్పడం జరిగింది. సో వచ్చినా రాకున్నా వారి ఒక మాట, ఒక ఆశ్వాసం మాకు ఇచ్చినారు. ఎస్ యూ హ్యావ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. మీరు తెలంగాణ నుంచి అంత దూరం నుంచి ట్రైన్లో 36 గంటలు ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చారు. 1500 నుంచి 3000 మధ్యన. నాకు సంఘీభావం ఉంది, మీకు పరిపూర్ణ మద్దతు ఉంది అని వారే కదా ఛాంపియన్. దీనికి అసలు ఈ కుల సర్వే కారకుడే ఆయన. బిల్లు పెడుతున్నారు, మీకు ఉన్నదని 12 గంటల నుంచి దాదాపు 1 గంట 2 గంటల వరకు రాహుల్ గాంధీ సభలో లేదు. జంతర్ మంతర్ పెద్ద దూరం లేదు. ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడికి ఎన్ని పనులు ఉంటాయి, మీకు తెలియదు ఏముంది. అయినప్పటికీ ఈజ్ అవర్ ఛాంపియన్. ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కుల సర్వే చేయడానికి ఆద్యుడు రాహుల్ గాంధీ గారు. 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పింది ఆయన. ఆయన ఆదేశాల మేరకే రాష్ట్రంలో ఈ 2 కార్యక్రమాలు జరిగినాయి. వారి సంపూర్ణ సహకారం మాకుంటుందనే మాట ఇవాళ పార్లమెంట్లో చెప్పినాడు. భవిష్యత్తులో ఈ అన్ని అడ్డంకులు అధిగమించడానికి ఆయన విత్ యూ అనే మాట కూడా చెప్పినాడు. కోర్టులో ఉంది, కోర్టులో ఉంది అది. నేను ఇదివరకు హైదరాబాద్ కూడా చెప్పినాను. హెచ్సిఓలో ఇప్పుడు తగాదా నడుస్తున్న భూములు పరిపూర్ణంగా ప్రభుత్వ భూములు. అది ఇప్పుడు అదేంటి భరత్ ఐఎంజీ భరత్ అనే సంస్థకి చంద్రబాబు నాయుడు ల్యాండ్స్ ఇచ్చినారు. దాని మీద కేసు వేసింది ఎవరు? దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. తర్వాత కోర్టుకు పోయింది. కోర్టు తేల్చి చెప్పింది ఇది ప్రభుత్వ భూమి అని. ఎప్పుడైతే ఐఎంజీ భరత్కి ఈ భూములు అప్పచెప్పినారో దాని బదులు భూములు హెచ్సికి ఇవ్వడం జరిగింది. ఇవాళ అదనంగా వాళ్ళు కావాలని కోరుతున్నారు. అది తదుపరి నిర్ణయం ఏముంటుంది ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ ఈ భూములు హెచ్సియు భూములని రాంగ్ ప్రచారం ఏదైతే ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయో ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. హెచ్సియు భూముల్ని ఐఎంజీ భరత్ సంస్థకి ఇచ్చినప్పుడు దాని బదులు భూమి హెచ్సికి ఇవ్వడం జరిగింది. ఆ భూమి బదలాంపు జరిగింది. ఆ బదలాంపు మీద హెచ్సి ఆనాడు రిజిస్టార్ నరసింహ గారు సంతకం కూడా పెట్ట జరిగింది. సో ఈ భూములు హెచ్సి భూములు కావు, ఇది ప్రభుత్వ భూములు. అయినప్పటికీ కూడా ప్రభుత్వ అవసరాలు ఏ రకంగా ఉంటే ఆ రకంగా చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ ఈ భూముల విషయంలో రాద్ధాంతం చేస్తున్నట్టు మహనీయులు కేటీఆర్ గారు మరి ఆనాడు అక్కడ ఒక పెద్ద సంస్థ భూములు కడితే దానికి బాధంగా హెచ్సి మధ్య నుంచి రోడ్డిచ్చిన పాపాన పోలేదా? ఇవాళ ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు? ఇది కాకుండా కేటీఆర్ కేసీఆర్ హయాంలో హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి గోల్డ్ మైన్ లాంటి ప్రభుత్వ భూములు ఎన్ని భూములు అమ్మారు, ఎన్ని భూముల్ని వారి అనుయ సంస్థలకి కారు చౌకగా కట్టబెట్టారు. ప్రభుత్వ ఆస్తుల యొక్క ధ్వంసం ఏ రకంగా జరిగిందో మేము చర్చకు సిద్ధము. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.